హాయ్ యువర్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు ఇంకా ఎండాకాలం వస్తుంది కదా, మేమైతే మా పిల్లల కోసం మా కోసం ఇంకా వడియాలు అయితే తెల్లపిండి వడియాలు అయితే పెట్టుకోవడం జరుగుతుందండి. తెల్లపిండి వడియాలు అయితే నేను తెల్లపిండి గానుగ అంటే నూనె ఆడిస్తారు కదండి, నూనె షాప్లో కూడా ఉంటుంది, మనకి కిరాణా షాప్లో కూడా తెల్లపిండి పొడన్నా ఇస్తారు. కానీ మనం తెల్లపిండి పొడి కాకుండా గానుగ షాప్లో వెళ్ళి మనం తెచ్చుకొని నానబెట్టుకుంటే అంతే. ఆ ముక్కల్లాగా ఉంటాయి కదా, అవి పెట్టుకుంటేనే మనకి 3 రోజులు నానబెట్టిన తర్వాత కుండలో నానబెట్టుకోండి, బాగా పులుస్తుంది. పులిసిన తర్వాత మనం పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, వాము ఈ 3 మిక్సీ కొట్టేసి ఇంకా నూనెది వేయకుండా మిక్సీ కొట్టేసుకున్న తర్వాత ఇంకా ఆ ముద్ద ఉంటుంది కదండి, ఆ ముద్దని మనం ఈ విధంగా నేనైతే కొంచెం కొంచెం చూపిస్తున్నాను. ఎక్కువ అంటే ఫుల్ వీడియో మనకి టైం సరిపోలేదని నేను ఫుల్ వీడియో పెట్టడం జరగట్లేదు, హాఫ్ వీడియో పెడుతున్నాను. చూసారు కదా, కొంచెం తడి చేసుకొని నేనైతే ఈ విధంగా అయితే వడియాలు అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే ఈ ఎండాకాలంలో మేమైతే ప్రతి ఎండాకాలంలో వడియాలు, ఈ వడియాలనే కదండి, బియ్యం వడియాలు, ఏ వడియాలని ఎండాకాలంలో కదా పెట్టుకుంటాం అందరమని.